హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ రివ్యూ సూపర్గా అదిరిపోతుంది. అందరికీ నచ్చే ఎపిసోడ్. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా? మరి అపూర్వ గర్వం దిగిపోయిందా? భూమికి పని మనిషిగా మారిన నక్షత్ర అపూర్వ చాలా బాగుంటుంది కదా. అసలు ఏం జరిగింది? మరి అసలైన వారసురాలుగా భూమికి సేవలు చేస్తున్న నక్షత్ర అపూర్వ అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూమి వారసురాలిగా తండ్రి గుర్తించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే హాల్లో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడే వస్తుంది శారద. ఫోన్ హలో అని చెప్పి లిఫ్ట్ చేసేసరికి పంతులు గారు మాట్లాడతారు. పంతులు గారు, నమస్కారం అండి. ఏంటండి పొద్దుటే ఫోన్ చేశారు? ఆదివారం చెప్పారు కానీ గుర్తుపెట్టుకున్నాను. వాడు ఆదివారం సెలవు కదా, ఇంట్లోనే ఉంటాడు, అందుకని ఆదివారం ఫిక్స్ చేసుకున్నాము అని చెప్పేసి అనగానే, క్షమించండి అమ్మా, ఆదివారం రావటం లేదు. ఏం పంతులు గారు అని చెప్పి అనగానే, ఆదివారం ముహూర్తం బాగాలేదట, అందుకని ఇవాళే వచ్చేస్తున్నారు అని చెప్పేసి అంటాడు. ఇవాళ ఎలా కుదురుతుంది? అబ్బాయికి సెలవు ఉండదు కదా. కానీ చెప్పలేను అని చెప్పి చెప్తుంటే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. తర్వాత ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ లైన్ కలవకుండా ఉంటుంది. ఇక కంగారు పడిపోతూ ఉంటుంది శారద. వాళ్ళు వచ్చేస్తే వీడు ఆఫీస్కి వెళ్ళిపోతే నేను ఏం చెప్పాలి, అసలు ఏంటి ఇలా జరిగింది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో పూర్ణి వచ్చి, ఏంటి మమ్మీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతుంది. ఏం లేదే, అన్నయ్యని చూసుకోవడానికి పెళ్ళి వాళ్ళు ఇంటికి వస్తున్నారు, వీడేమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా, చెప్తే అసలు ఆగడు కదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటే, ఇంకా అప్పుడే సడన్గా ఒక ఐడియా వస్తుంది. పని మనిషిని ఒంట్లో బాగాలేదు, నాకు సెలవు ఇవ్వమని చెప్పి టైం వేస్ట్ చేయమ్మా, వాడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం దాటిపోయాక ఈ లోపల వాళ్ళు వస్తారు, చూసుకుని వెళ్ళిపోతారు అని చెప్పి ఒక ఐడియా చెప్తుంది. ఇంకా సరే అని చెప్పి అప్పుడే గగన్ ఆఫీస్కి వెళ్ళటానికి ఇంకా రెడీ అయ్యి బయటకు వస్తాడు. అమ్మ ఆఫీస్కి వెళ్తున్నాను అనగానే పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి, బాబు నాకు ఒంట్లో బాగాలేదు, మీరు సెలవు పెట్టండి. ఏంటి, నీకు ఒంట్లో బాగపోతే నేను సెలవు పెట్టడం ఏంటి రవణమ్మా అని చెప్పి అడుగుతాడు. ఆ మాటకి వెంటనే, కాదులేరా తడబడింది, నాకు ఒంట్లో బాగాలేదు అందుకే నిన్ను పెట్టమంటుంది. ఏంటమ్మా నీకు ఒంట్లో బాగాలేదా, ఏమైంది అని చెప్పి వాళ్ళు చెక్ చేస్తాడు. ఇంకా చేయిలా పట్టుకుని చూడంగానే, జ్వరం ఏం లేదు కదమ్మా, చల్లగానే ఉంది కదా అని చెప్పేసి అంటాడు. కాదురా లో ఫీవర్ రా అని చెప్పేసి అంటుంది శారద. ఇంకా అన్నయ్య ఈ ఒక్క పూట సెలవు పెట్టన్నయ్య అని పూర్ణి అంటుంది. అవును బాబు సెలవు పెట్టండి అని చెప్పి ఇంకా పని మనిషి అంటుంది. ఇదేదో తేడా కొడుతుందే, ముగ్గురు ఒకే మాట మీద సెలవు పెట్టండి అంటున్నారు, అసలు ఏంటి కదా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఈ లోపల పెళ్లి వాళ్ళు ఇంకా ఇంటికి బయలుదేరిపోతారు. ఇంకా ఆల్రెడీ దారిలో ఉంటారు కాబట్టి ఇంకా ఎలాగోలాగా టైంని వేస్ట్ చేస్తూ గగన్ని ఉంచేస్తారు. పెళ్లి వాళ్ళు గుమ్మంలోకి వచ్చేస్తారు. ఇంకా ఇదిలా ఉండగా భూమికి శరత్చంద్ర ఫోన్ చేస్తాడు. ఇంకా వెంటనే సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మా భూమి, అర్జెంటుగా ఇంటికి రామ్మా, నీతో మాట్లాడాలి అనగానే, నేను కూతుర్నని తెలిసిపోయిందా, అందుకే నన్ను రమ్మంటున్నారా అని పట్టరాని సంతోషంలో వెలిగిపోతూ ఉంటుంది భూమి. ఏదేమైనా కానీ ఇప్పుడే తెలిసినా తెలియకపోయినా కొన్ని రోజుల తర్వాతైనా తెలుస్తుంది, నా తండ్రి చెంతకి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా దారిలో ఉప్పొంగిన సరదాతో వెళుతూ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ మరి భూమి శరత్చంద్ర ఇంట్లో ఈ బిందు పెళ్లి పనులు అతి వేగంగా పుంజుకుంటాయి. గుమ్మాలకి మామిడాకులు, తోరణాలు, పూలు అన్నీ డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరి హడావిడి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఓ పక్కన చెర్రీ అంతులేని ఆనందంలో ఉంటూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో ఇల్లంతా కోలాహలంగా సంతోషంగా ఉండే సమయంలో శరత్చంద్ర గారు, అపూర్వ అందరు కిందుంటారు. ఇంకా వెంటనే దూసుకొస్తుంది భూమి. భూమిని చూసి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అపూర్వకి. ఇదేంటిది మళ్ళా వచ్చింది, దీన్నెవరో పిలిచినట్టు అని చెప్పి అనుకుంటూ, ఏయ్ ఏంటి వచ్చేస్తున్నావు, నిన్నెవరు పిలిచారు అని చెప్పి అడుగుతుంది. వెంటనే, ఉండపూర్వ, భూమి రానివ్వు, నేనే పిలిచాను అనగానే షాక్ అయిపోతుంది. ఇంకా భూమి, ఎందుకు పిలిచారు బావా అనగానే, ఏం పిలవకూడదా, మన ఇంట్లో పెళ్ళి రేపు, సంగీత్ని బాగా ఈ ఒక గుర్తుగా ఉండిపోయేలాగా జరగాలి వేడుక, దానికి తగ్గట్టుగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇరగదీసేయాలి, అందుకని బయట వాళ్ళైతే
అంత బాగా కంపోజ్ చేసి చేయలేరని నాకు అనిపించింది. భూమి మన మనిషి కదా, అందరూ ఎలా వేస్తే బాగుంటుంది అన్నది తనకు అర్థమవుతుంది కాబట్టి తననే పిలిపించాను. ఏం భూమి, బాగా చేపిస్తావు కదా? అయ్యో, బాగా చేపిస్తాను. నేను ఆంటీ కోసం స్పెషల్ స్టెప్పులు చేసుకుని పెట్టుకున్నాను, ఒక ఆట ఆడించేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంక వెంటనే చెర్రీ త్వరగా డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టేద్దాం అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో నక్షత్ర, ఏంటి డ్యాన్సు, నాకొచ్చి నేను నేర్పిస్తాలే అని చెప్పి అంటుంది. ఏం నక్షత్ర, నీ డ్యాన్స్ నీ వరకే వచ్చు, నువ్వెవరికీ నేర్పించలేవు. నేనైతే నా డ్యాన్సు నీ డ్యాన్సు రెండూ చేయగలను. నీకు కూడా మీ అమ్మకు లాగానే బోల్డన్ని స్టెప్పులు వేయించి ఆట ఆడిస్తాను అని చెప్పి అంటుంది. ఇంకా వీళ్ళందరూ చూసి, చూడండి, చూడమ్మా, నువ్వు బాగా నేర్పిస్తావని నాకు తెలుసు, త్వరగా వచ్చేసి నువ్వు ప్రాక్టీస్ చేసుకో అనగానే, అంకుల్ ఒక చిన్న కోరిక. ఏంటమ్మా? డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక రూమ్ కావాలి అంకుల్. ఏ రూమ్ చేసుకుంటావో నువ్వు చాయిస్ సెలెక్ట్ చేసుకోమ్మా. అదే అమ్మ రూమ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే అలా ఉండిపోతాడు శరత్చంద్ర. ఇంకా అందరూ కూడా ఏంటిది, వరుసలు బాగానే కలిపేస్తుంది. మా వదిన పట్టుకుని అమ్మ అంటుంది, మా అత్తయ్యని పట్టుకుని అమ్మ అంటుందేంటి అని చెప్పి అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు. అవును, మా అమ్మ రూమ్లో అయితే నాకు కంఫర్ట్గా ఎందుకు ఉంటుందంటే, మిగతా రూమ్లో అయితే ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు, డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది కదా, అమ్మ రూమ్లో అయితే ఎవరు ఉండరు కదా, అందుకే వాడుకోవచ్చని అలా అన్నాను. ఇంకా అమ్మ ఎందుకు అంటున్నానంటే, గురువు తల్లితో సమానం కదా, అందుకనే అమ్మని పిలుచుకుంటున్నాను అనగానే, నీకెంత గౌరవం అమ్మా, చిన్న వయసులోనే ఎంత సంస్కారం, గురువుని కూడా తల్లిగా భావించే నువ్వు తల్లిదండ్రులు గౌరవివ్వని ఈ రోజుల్లో నిజంగా నీ అంత బుద్ధి మిగతా వాళ్ళకి లేదని బాధేస్తుందమ్మా. నువ్వు నచ్చినట్టుగానే నువ్వు ఆ రూమ్కే వెళ్దువు కానీ అని చెప్పేసి ఇంకా శోభాచంద్ర ఉన్న రూమ్లోకి తీసుకెళ్తాడు శరత్చంద్ర గారు. తీసుకెళ్ళగా రూమ్ అంతా చూసి ఇంకా భూమి చాలా సర్ప్రైజ్ అయిపోతుంది. శోభాచంద్రకి అబ్దుల్ కలాం గారితో తీసుకున్న గిఫ్టులు, సర్టిఫికేట్లు, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, గుడ్ పెర్ఫార్మెన్స్, రూమ్ అంతా చక్కగా అలంకరించబడి ఉంటుంది. తల్లి హృదయంలో చోటు సంపాదించలేకపోయినా తల్లిని గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటాను, అందుకే ఈ రూమ్ అడిగాను. అమ్మా, నీ పాదాల చెంతకి చేరానమ్మా, నీ ఒడిలో సేద తిరుగుతున్నంత సంతోషంగా ఉందమ్మా నాకు ఈ రూమ్కి రాగానే. ఈ గదిలో ప్రాక్టీస్ చేస్తూ నీ చావుకు కారణమైన ఆ అపూర్వకి చుక్కలు చూపించాల్సిందే, దాని దారికి తీసుకురావాలి. నన్ను చంపాలనుకుంటున్న నీ వారసత్వాన్ని ఈ ఇంటికి వారసత్వంగా చూపించాలి. నాన్న మనసు గెలుచుకోవాలి, బావ మనసు కూడా గెలుచుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా రూమ్లోకి వెళ్ళిన శరత్చంద్ర, భూమి మరి తండ్రి కూతుళ్ళు తన చనిపోయిన ఫోటో దగ్గర బాధపడుతున్న విషయం ఒకసారిగా రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. వెంటనే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏంటి, రోజు రోజుకి వరుసలు కలిపేసి తనే ఇంటి వారసురాలన్నట్టు మాట్లాడుతుంది అని చెప్పేసి, ఈ శోభాచంద్ర ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు, చచ్చిపోయి కూడా సాధిస్తుంది. ఆ రోజే కడుపుతోనే చచ్చిపోయిందేమో, బిడ్డ నామరూపాలు లేకుండా అయిపోయిందేమో అనుకున్నాను. కానీ నాతో వచ్చి నా బిడ్డను చంపుతావా, నేను ఊరుకోను అని చెప్పి వాదించింది. బావకు కూడా కల్లో కనిపించి కూతురు బతికే ఉందని చెప్తోంది. ఈ రెండు విషయాలు కంపారిజన్ చేసుకుంటే భూమిని చూస్తుంటే భూమియే శోభాచంద్ర కూతురని అర్థమవుతుంది. అందుకని తన కూతుర్ని కాపాడుకునే ప్రయత్నంలో నాకు కూడా చెంపలు వాయించింది అని చెప్పేసి అనుకుంటూ, చూడు శోభాచంద్ర, నిజమే, ఈ ఇంటి వారసురాలుగా పెద్దగా అన్నీ తనకే దక్కాలి. కానీ ఎన్నో ఆశలతో భావన చేసుకున్న నేను, నా కూతురికి ఇవేమీ దక్కకపోతే మేము అన్యాయం అయిపోతాం. మేమేమైపోవాలి? నీ కూతుర్ని అందుకే చంపాలనుకున్నాను. ఇప్పటికైనా దాని అంతు చూడాల్సిందే. ఈ ఇంటి వారసురాలుగా నా కూతురే ఉండాలి, అది ఎప్పుడు నిరుపేదగానే ఉండాలి అని చెప్పి అనుకునే లోపల ఇంకా కళ్ళు తిప్పిల్లి చూస్తుంది. ఇంకా పైనుంచి మంచి లాంగ్ ఫ్రాక్ వేసుకుని మెడలో డైమండ్ నెక్లెస్ పెట్టుకుని చాలా రిచ్ లుక్లో భూమి నడుచుకుంటూ కిందకి వస్తుంది. ఇంకా దేవతలాగా కనిపిస్తూ ఉంటుంది అపూర్వ కంటికి. ఇంకా చూసి షాక్ అయిపోతుంది. కూతురేమో బీదరాల్లాగా
లంగావణి వేసుకుని పనులు చేసుకుంటూ చింపిరి జుట్టుతో కనిపిస్తూ ఉంటుంది. అంటే రేపు భూమి ఈ ఇంటికి వారసురాలుగా వస్తే నా కూతురి పరిస్థితి పని మనిషి అనమాట. నేను కూడా ఈ ఇంట్లో ఇల్లు ఉడ్చుకుంటూ ఇంకా గిన్నెలు కడుక్కుంటూ బ్రతకాల్సిందే. ఆ భూమి అస్సలు ఊరుకోదు. అది దాని ట్రీట్మెంటే వేరేగా ఉంటుంది అనే లోపల ఇంకా భూమి మంచిగా హాల్లో నించోగానే నక్షత్ర అన్ని కాఫీ, టీ, బూస్ట్, హార్లిక్స్ అన్నీ పట్టుకుని సర్వ్ చేయడానికి తీసుకొస్తూ ఉంటుంది. అక్క, ఏం తాగుతావు అక్క? నువ్వు ఏం తాగుతావో తెలియక అన్నీ తీసుకొచ్చానక్క. ఏం తాగుతావో చెప్పక్క అని చెప్పేసి పని మనిషి గెటప్లో అడుగుతూ ఉంటుంది. ఇంకా భూమి వెంటనే ఏమి వద్దు అని చెప్పేసి అంటుంది. అదేంటక్క, ఏదన్నా తాగక్క అనగానే, అయితే ఓ పని చెయ్యి, కోల్డ్ కాఫీ కలుపు, కాఫీ విత్ కూల్ డ్రింక్ కలుపు అని చెప్పేసి అంటుంది. ఇంకా అదేం టేస్ట్ అక్క, కాఫీలో కూల్ డ్రింక్ కలుపుకోవడం ఏంటి యాక్ అనగానే, ఏయ్ నోర్మొయ్, ఏం మాట్లాడుతున్నావు? తాగాల్సిందని నేను చెప్పినట్టు కలుపు అని చెప్పేసి అంటుంది. కలిపినా నువ్వు తాగలేవక్క అనగానే, తాగుతానా లేదా అన్నది నా ఇష్టం, నువ్వు ముందు కలుపు, ఆ తర్వాత అది నేను కాదు తాగేది నువ్వు. నేను తాగను, బాగుండదు అని చెప్పేసి అనేసరికి పరిగెత్తుకుంటూ డ్రెస్లన్నీ పట్టుకుని అపూర్వ పని మనిషిలాగా వస్తుంది. చూసి, మమ్మీ నువ్వేంటి మమ్మీ ఇలా ఉన్నావు, ఏంటి బేబీ నువ్విలా ఉన్నావు, ఇద్దరు అలా అనుకుంటూ ఉంటారు. అమ్మా నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటావో చెప్పమ్మా, ఐరన్ చేస్తాను. ఏంటి మమ్మీ నాకంటే భూమినే ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే, మనకంటే భూమినే ఇంటి వారసురాలు కదమ్మా, తనకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటుంది. కోల్డ్ కాఫీ ఇంకా కాఫీ విత్ కూల్ డ్రింక్ కలిపేసి కప్పుతో భూమికి ఇస్తుంది నక్షత్ర. ఇంకా వెంటనే తాగమని అపూర్వకి ఇస్తుంది. ఏంటి, కూల్ డ్రింక్తో కాఫీనా? నేను తాగటమా? చచ్చినా తాగను, అసలు అదేమన్నా బాగుంటుందా? ఏం టేస్ట్లు ఇవి అని చెప్పి, ఇదిగో తాగమన్నాను, తాగుతావా లేదా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది భూమి. ఇంకా అలా అనేసరికి ఒక్కసారిగా ఊహల్లో నుంచి బయటకు వస్తుంది అపూర్వ. వెంటనే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఒకవేళ భూమి నిజమైన వారసురాలుగా ఇక్కడికి వస్తే రేపటి పరిస్థితి మేమిద్దరం ఇలా పని మనుషులుగా మారాల్సిందేనా? మాకు ఈ అంతస్తులు ఐశ్వర్యం మాది కాదా? అది ఇచ్చిన భిక్ష అని చెప్పేసి, అందుకే దాన్ని దూరం చేయాలి అంటే బావ దాన్ని డ్యాన్స్ టీచర్గా ఇంటికి రిసెప్షన్కి మాకే నేర్పించడానికి పిలిపించారు. అది వచ్చినప్పుడు దాని కాళ్ళు చేతులైనా విరక్కొట్టి దాన్ని బయటికి పంపించాలి, లేదంటే అది నా మెడకి ఉరితాడిగా మారిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అపూర్వ. ఇంకా ఇది ఇలా ఉండగా శారద పెళ్లి వాళ్ళందరూ రాగానే పంతులు గారితో లోపలికి ఆహ్వానిస్తుంది. మరి భూమిని ఎంతో ఇదిగా అనుకుంటూ అలా ఇంట్లోకి డ్యాన్స్ టీచర్గా వెళ్తానన్న సంతోషంతో భూమి రోడ్డు మీద నడుచుకుంటూ పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా పెళ్లి చూపులు అదే కార్యక్రమాలు ఇంట్లో జరుగుతూ ఉంటాయి. భూమి ఒకవేళ పెళ్లి చూపులు చూస్తే గగన్ పెళ్ళైపోతుందా అని చెప్పేసి అనుకుని మరి తను ఎలాంటి ప్లాన్ చేయబోతుంది, తన భావని ఎలా మనసు గెలవాలి అనుకుంటుంది అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.